వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం శ్రీ విఠలానందాయ నమః. 27వ అధ్యాయము. ప్రస్తుతి శాంతి పాఠం. పరమ పూజ్య ఏకనాథ్ మహారాజ్ వారు పరమపదం చేరుకున్నారు. కానీ వారు మనకు ప్రసాదించిన అనేక గ్రంథాలన్నీ మనకు మార్గదర్శనం చేస్తూ వారికి ప్రతిరూపంగా చిరంజీవులై ఉంటూ మనలను చిరంజీవ పదమునకు చేరుటకు ప్రోత్సహిస్తూ ఉన్నాయని తెలిపి కొందరు మహనీయులు ఆ బాటలో నడిచి గమ్యాన్ని చేరుకున్నారు. వారు మన కొరకు బాటలో మధ్య మధ్యన అనేక సంకేతములను ఏర్పరిచి ఉంచారు. అలసట పొందకుండా మధ్య మధ్యన చలివేంద్రములు ఏర్పాటు చేసి ఉన్నారు. బాటసారులు అచ్చట లభించే అమృతమును సేవించిన తక్షణం అలసట తొలగి నూతనమైన శక్తి ప్రసాదించబడునని తెలిపి ఉన్నారు. అవధూత అను పదమునకు శ్రీ గోరక్షనాథ సంహిత యందు ఈ విధంగా తత్వార్థ నిరూపణము చేయబడి ఉన్నది. ఇవన్నీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వర్తించునవే. ఆశాపాశ వినిర్ముక్తో ఆది మధ్యాంత నిర్మల అనాది వసతే నిత్యం అకార సస్య లక్షణం వాసనావర్జితం ఏన విరూపం చ నిరామయం వర్తమానో నివర్తంతే పకారస్తస్య లక్షణం వకారస్తస్య లక్షణం ధూళిదూసర గాత్రం చ యోగం చింతా నిరామయం ధ్యానధారణ నిర్ముక్తో ధూకారస్తస్య లక్షణం తత్వవేత్త విచింత్యాని చిత్రచేష్ట వివర్జిత తమోహంకార నిర్ముక్తో తకారస్తస్య లక్షణం. ఈ విధమైన అవధూత లక్షణములన్నీ గురు జనార్దన పంతు గారి యందు మూర్తీభవించి ఉన్నవి. ఏకనాథ భాగవతమును విన్న కాశీ పండితులు ఈ విధంగా స్తుతి చేశారు. శ్రీ ఏకనాథుని వైరాగ్య పఠిమను చూచి సనక సనందనాథులు చిన్నబుచ్చుకొన్నారు. గంగాదేవి కరుణించి భాగవతాన్ని తిరిగి తెచ్చి ఇచ్చింది. అనగా దానిని కొందరు కవులు ఈ విధంగా కొనియాడారు. ఆకాశగంగయే జ్ఞానగంగగా రూపుదిద్దుకొని ఏకనాథుని విజ్ఞానగంగలో ఐక్యమైనది. ఏకనాథుని రచనలు పఠించిన వారికి గంగా స్నాన ఫలితం తప్పక లభిస్తుంది అన్నారు. మరికొందరు వేదములే పరవశించి ఏకనాథుని బోధలు ప్రవచనములందు తమను తాము ఇముడ్చుకొన్నాయన్నారు. మరికొందరు భక్తుడైన ప్రహ్లాదుడు హరినామస్మరణతో తనను తాను ఉద్ధరించుకున్నాడు. ఏకనాథుడు హరినామస్మరణతో జగత్తులోని వారందరినీ ఉద్ధరించాడన్నారు. అందుకని ప్రహ్లాదుడు స్వర్గంలో నుండి ఆశీర్వదించినాడని రాశారు. వేదాలు ఉపనిషత్తులు వేగంగా వచ్చి వీరి రచనలలో స్థానం పొందాలని ఆతృతపడినాయి. అందుకే ఆయన రచనలు వేద ప్రమాణములన్నారు. యశోద భక్తికి మెచ్చి కృష్ణుడు రోటికి కట్టించుకున్నాడు. కానీ ఏకనాథుని భక్తికి తనకు తానే కట్టుబడి 12 సంవత్సరాలు వారింట్లో సేవలు అందించాడన్నారు. వామదేవ, శుక, అర్జున, వ్యాస, భీష్ములందరూ ఏకనాథునిలో తాదాత్మ్యం చెందారు. ఏకా జనార్దని శిష్యుడు నరహరి మహేశుడు నిర్వికల్ప సమాధిస్థుడైన ఏకనాథుడు సాక్షాత్తుగా దక్షిణామూర్తి వలె భాషించినారు అని రాసుకున్నాడు. సాధకులారా రండి, మహాత్ముల అండదండలతో చిరంజీవ పదమును చేరుకుందాము. ఈ పుట్టుక ఎందులకు కలిగిందంటే ఇక పైన పుట్టకుండానే కొనేటందుకే. ఈ దృశ్యమాన ప్రపంచం అశాశ్వతమే. శాశ్వత వస్తువుకై సత్య వస్తువుకై వెతకండి. సాధించే వరకు నిద్రపోవద్దు. నిత్యానిత్య వస్తు వివేచన చేయండి. నిత్య సత్యమైన నిర్మలమైన నిశ్చలమైన పరమాత్మ సాక్షాత్కారం పొందే వరకు సాధనను వదలకండి. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు తమ చిరంజీవ పదము అనే గ్రంథంలో ఇలా ఉద్బోధించారు. శ్రీ మహారాజ్ వారు రాసిన భావార్థ రామాయణమునందు ఆత్మారాముడై శరీరాలన్నింటిలో వెలుగొందుచున్న రాముడు పరంధామునిగా రూపొందుటనే అన్ని ఘట్టాలలోనూ వర్ణించారని శ్రీ విఠల్ బాబా వారు ఉద్ఘాటించారు. అదేవిధంగా వారు రచించిన రుక్మిణీ స్వయంవరం అనే గ్రంథంలోని వర్ణనలు అపురూపం.
చదువరులకు దివ్య దర్శనాలను కలిగిస్తుందనటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రుక్మిణీదేవి వినున్నట్లుగా సభలో శ్రీకృష్ణ సౌందర్యము, శ్రీకృష్ణుని రూపవర్ణనము అమోఘముగా చేయబడినది. ఇది బాహ్యముగాను మరియు ఆధ్యాత్మికముగాను కూడా సమన్వయం చేసుకొనవచ్చును. ఎవరి భావాలను అనుసరించి వారు స్వీకరించెదరు. శ్రీకృష్ణుని మేని ఛాయ నీలి మేఘము వంటిది. నీల మేఘమును చూచి నెమళ్ళు పింఛము విప్పి నృత్యము చేసిన ఎట్లు ఆయనను దర్శించు వారి మనసనే నెమళ్ళు పరవశించి నాట్యం చేస్తాయి. ఆయన చరణములు కెందామర వర్ణములో ఉంటాయి. ఆయన పాదాలయందు ధ్వజరేఖ, శంఖము, వజ్రాయుధము, అంకుశము మొదలైన శుభప్రదమైన రేఖలుంటాయి. ఆ నల్లని కాంతిని అధిగమిస్తూ పీతాంబరము, కాళీయందులు ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటాయి. శిరమున మెరయు నిమలిపించము తన స్థానమును ఎవరూ ఆక్రమించలేరని గర్వంతో నిక్కి చూస్తుంటుంది. ఆయన పెదవుల మెరిసే చిరు దరహాసము మునులకు, తాపసులకు, ముముక్షువులకు కూడా మోహమును కలిగించగలదు. శ్రీకృష్ణుని చేతి వ్రేళ్లకు ధరించిన అంగుళీయకమునందలి జాతి రత్నములు పంచభూతములను ధిక్కరిస్తున్నట్లుంటాయి. ఈ అందాలే కాక పరాక్రమానికి, శౌర్యానికి ఆయనే ఉనికి పట్టు. ఇలాంటి వర్ణన భీష్మక రాజసభలో ఒక బ్రాహ్మణుడు వచ్చి రాజుగారికి వినిపించాడు. ఇది విన్న రుక్మిణీదేవి తన మదిలో శ్రీకృష్ణునే తన పతిగా నిర్ణయించుకున్నది. రుక్మిణీదేవి యొక్క అన్నగారైన రుక్మి అను యువరాజుకి శ్రీకృష్ణుడు అంటే ఇష్టం లేదు. అందుకని శ్రీకృష్ణుని నింద చేస్తాడు. ఆ నిందను శ్రీ ఏకనాథ్ మహారాజు వారు చక్కగా సమర్థించారు. రుక్మి అంటాడు, అతనికి కులం ఏదో గోత్రం ఏదో సరిగా తెలియదు. పరమాత్మే సకల కులాలకు సకల గోత్రాలకు మూలమైన వాడు కావున అన్నీ తానై ఉన్నాడు. అతనికి తల్లిదండ్రులెవరో తెలియదు. కొన్నాళ్ళు యశోద తనయుడన్నారు, తర్వాత దేవకి తనయుడన్నారు. స్వయంగా మేనమామనే చంపాడు. అతనికి బంధుప్రీతి కూడా లేదు. అతనికి రాజ్యము కూడా లేదు. ఎల్లప్పుడూ స్త్రీలతో ఆడుచుంటాడు. పరమ పురుషుడు ఆయన ఒక్కడే. ఈ సృష్టిలోని పురుషులంతా ప్రకృతితో సృష్టించబడిన వారు కావున అందరూ స్త్రీలేనను భావమును వ్యక్తీకరించారు. ఈ విధంగా రుక్మి నోట పలికిన నిందాలాపములన్నింటికీ ఆధ్యాత్మిక భావనలను జోడించారు. అంతేకాక నవవిధ భక్తి ప్రపత్తులతో రుక్మిణి రాసిన లేఖ, ఆ లేఖను అగ్నిద్యోతనుడు అను వృద్ధ బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునకు పంపుట, తదుపరి లగ్నము దగ్గర పడుచుండగా రుక్మిణి పడిన ఆవేదన మోఘంగా వర్ణించబడినవి. అయినా ఆ వర్ణన కూడా పరమాత్మను చేరుకోవాలనుకునే భక్తుడు తన్ను తాను ఎట్లు అర్పణ చేసుకోవలనో ఆ విధానమున నడిచింది. రుక్మిణీ కళ్యాణ గ్రంథం పారాయణ చేస్తే అవివాహితులకు వివాహం అవుతుందని ప్రతీతి. అంతేకాక దృఢమైన భక్తి పరమాత్మానుగ్రహమును తప్పక కలిగించుననే నమ్మకము వీడరాదు, సందేహం ఉండరాదని స్పష్టం చేశారు. ఎందుకంటే భక్తునికి తనపైన గాక నమ్మకము భగవానుని పైననే ఉండవలెను. తన సంకల్పములన్నీ భగవత్ సంకల్పములుగా భావించుట చేత భక్తికి బలము కలిగించును. మార్జాల కిశోర న్యాయం అనగా పిల్లిపిల్ల అందచందముగా పిల్లిపిల్ల చందముగా భక్తుడు ఉంటే పరమాత్మయే రక్షణ కల్పిస్తాడని తెలిపారు. పరమాత్మను వరించి సర్వసమర్పణ చేసిన తదుపరి భక్తునికి ప్రత్యేక కర్తవ్యము అంటూ ఉండదు. నిర్ణయాలన్నీ స్వామియే తీసుకొని ధర్మపథంలో నడిపిస్తారు. ఏకనాథ్ మహారాజ్ భాగవత గ్రంథంలో వేల సంఖ్యలో ఉదాహరణలు ఇస్తూ పాఠకులను చక్కని మార్గంలో నడిపించారు. జ్ఞానమనే దీపం వెలుగుతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క సర్వేంద్రియాల ద్వారా దాని వెలుగు ప్రసారం అవుతుంది. ఎలాగంటే ఒక ఇంట్లో రాత్రిపూట దీపం వెలుగుచుంటే ఇంటి కిటికీల గుండా వెలుగు బయటికి కనిపించే విధంగా జ్ఞానజ్యోతి ప్రకాశం కూడా బహిర్గతమవుతుంది. మాయ అనే పదం భగవంతుని నమ్మిన వారి ఎడ మహిమగా మారిపోతుంది. భజన తన్మయత్వంతో చేస్తూ ఉంటే పరమాత్మ స్వయంగా వచ్చి భక్తుని హృదయంలో తిష్ట వేస్తాడు. భక్తి అనగా భగవంతునితో అవిభక్తముగా ఉండుటయే. తద్వారా భగవత్ప్రాప్తి సులభము. సద్గురువును వరించి సేవించి తత్వజ్ఞానమును పొందవలెను. సద్గురు మార్గమును నిర్దేశించును. కానీ సాధకుడే కష్టపడి ఆ మార్గంలో సాధన చేసి సిద్ధిని పొందవలెను.
సాధకునకు స్త్రీ, ధనము, ప్రతిష్ట, సన్మానము పొందాలనే కాంక్ష ఇవన్నీ అవరోధములు. భగవద్ధర్మం, జీవధర్మం తెలుసుకొని సాధన చేయాలి. చేతనములు అచేతనములు అన్నీ పరమాత్మ రూపాలేనను భావన భక్తుని యందు పటిష్టముగా ఉన్నచో అచేతనములందు కూడా చేతనత్వము కలుగును. మారతేత్వుడి మానవుని నడవడి సన్మార్గములో నున్నచో ఎవరికి భయపడనక్కరలేదు. సుఖము దుఃఖము అని వేరు చేసి అనుభవించుట అవివేకము. ఇవి రెండును మనసులో కలుగు భావములే. సముద్రపు అల చిన్నదైనా పెద్దదైనా ఎంతోసేపు నిలవనట్లే సుఖ దుఃఖాలనే ద్వంద్వములు తాకి వెళ్ళిపోతూ ఉంటాయి. నీవు నిశ్చలంగా ఉండి వాటిని బయటకు పంపవచ్చును. సజ్జనులు నడిచిన బాట, వారి ప్రవర్తనలే ఇతరులకు ఆదర్శప్రాయములగును, కీర్తిని పెంచును. సజ్జనుడు ఎల్లప్పుడూ ప్రసన్నుడుగా ఉండును, క్రోధమును ప్రేమతో జయించును. తినుచు త్రాగుచు మాట్లాడుచు నడుచుచు ఆడుచు పాడుచు ఉండగా శ్వాస నిశ్వాసలు ఎలా జరిగిపోవచ్చున్నాయో అదే విధంగా భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే సర్వపాపహరణము జరుగును. ఇదే భగవత్కృపకు పాత్రులగుటకు సులభమైన ఉపాయము అని పదే పదే శ్రీ ఏకనాథుల వారు సర్వులకు ముక్తి బాటను చూపినారు. ఆ మహాత్ముని అడుగు జాడలలో నడిచి ఎందరో ముక్తులైనారు. మనమంతా వారి బోధలను అనుసరించదముగాక, పరమాత్మ అనుభవమును పొందెదముగాక. ఈ మహాత్ముని చరిత్రను రాయమని ప్రేరేపించిన శ్రీ 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 విఠల్ బాబా వారికి శతకోటి ప్రణామములు. ప్రార్థన. సమర్థ సద్గురు శ్రీ విఠలానంద మహారాజా, దత్తావధూత సద్గురు మౌళి, పరమహంసలయుండి కూడా హంసస్వభావముతో ద్వంద్వ ప్రకృతి యందు సతమతమగుచున్న దీనజనులపై తమ కృపావృష్టిని కురిపించుటకే పరివ్రాజకులై జనుల మధ్యన సంచరించిరి. దీనులను దరిచేర్చుకుని దుఃఖమును దూరీకరించిరి. వారి మనోభావములకు అనుగుణమైన అభీష్టములను ప్రసాదించిరి. ఆధ్యాత్మికంగా అందరినీ ఒక్కొక్క సోపానముగా అధిగమించుటకు తోడ్పడిరి. తమరు సాక్షాత్ దత్త స్వరూపమేనని గుర్తించగలిగిన వారు ధన్యులు. అంతేకాదు, ఏ గుర్తింపు లేక ఒక సమాజ సేవకుడుగా, లేక తమకు ఆప్తుడుగా, తాతగా, గురువుగా, ఆత్మబంధువుగా, దైవారాధకుడుగా, ఒక సలహాదారుడుగా, తమ కుటుంబ సభ్యుడుగా కూడా కొందరు భావన చేసి తన్మయత్వమును పొందినారు. కొందరు శ్రీ విద్యోపాసకునిగా, కొందరు యోగిగా, మరికొందరు వ్యాధి నివారణ పొందిన వారు ప్రాణదాతగా భావన చేసి తరించినారు. ముందు తరాల వారికి తమ కరుణను అందించుటకై అపారమైన కృషి చేసి శ్రీ సమర్థులైన అక్కలకోట మహారాజు వారి చరిత్రను మరియు సమర్థ రామదాసుల చరిత్రను రచించి భక్తులకు ప్రసాదించినారు. శిష్య పరమాణువైన నిరంజనానందను దరికి చేర్చుకుని శ్రీ సమర్థ గజానన చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము, సంక్షిప్త శ్రీగురు చరిత్ర, శ్రీ ఏకనాథ్ మహారాజుల చరిత్ర, శ్రీ జ్ఞానేశ్వర మహారాజుల చరిత్రలు రచింపజేసినారు. జీవితం సార్థకతను పొందాలంటే నిరంతర భగవత్ చింతనయే తరుణోపాయమని నిరూపించినారు. సద్గురుదేవ తమ ప్రేరణతోనూ తమ యొక్క స్ఫూర్తితోనూ సాగిన ఈ కథలోని శ్రీ ఏకనాథుల బోధలు పారాయణ చేసిన భక్తులకు సకల శుభములు ప్రసాదించుగాక. సహనమునకు మారుపేరుగా నిలిచిన శ్రీ ఏకనాథులను అనుగ్రహించిన శ్రీ పాండురంగ విఠలుడు శ్రీ దత్తస్వామి భక్తులందరికీ సకల సద్గుణ సంపదను ప్రసాదించునుగాక అని తమ చరణార విందములకు ప్రణమిల్లి ఈ రచనను సమర్పించుచున్నాను. ఈ గ్రంథమును పఠించు వారికి ఇతి బాధలు తొలగి అభీష్టములు సిద్ధించునుగాక. గురుతత్వము బోధపడి సాధకులు సత్శిష్యులై సద్గురువులై లోక కళ్యాణమునకు పాటుపడుదురుగాక. శ్రీహరి యొక్క సర్వవ్యాపకత్వము సర్వాంతర్యామిత్వమును గ్రహించగలుగుదురుగాక. అపారము అనితర సాధ్యమైన గురుకరుణ కలిగి దైవ సాక్షాత్కారమునకు మార్గము లభించునుగాక అని ప్రార్థించి శ్రీ ఏకనాథ గురుదేవుల పాదార విందములకు ప్రణమిల్లుచున్నాను. సంసారమందే ప్రవర్తిల్లుచు దైవమునకు ప్రీతిపాత్రులైన ఈ మహానుభావుని బాటలో నడిచి ఎందరో జనన మరణ సంసారము నుండి విడిబడగలిగినారు. కల్పవృక్షము కోరినవి మాత్రమే ఇవ్వగలదు. సద్గురువులు జీవునికి ఏది శ్రేయస్కరమో దానిని ప్రసాదించదురు. విన్నపం. సోదర భక్తులందరికీ చివరిగా ఒక్క మాట. పరమాత్మ కృపను ఈ జన్మయందే సాధించవలసి ఉన్నది. అందులకై రాచబాట మహాత్ముల చరిత్ర పారాయణే. ఈ మానవ శరీరం ఉన్నంతకాలం ఆధ్యాత్మిక ఆధిభౌతిక
ఆది దైవికమను తాపత్రయములు ఉండుట సహజం. వానిని అధిగమించే ప్రయత్నమే పురుషునకు కర్తవ్యం. కావున మిత్రులారా, సమయమును వృధా చేయక మహాత్ములు నడిచిన బాటలో నడిచి ధన్యులు కావాలనని దత్తదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరికీ అటువంటి శక్తిని ప్రసాదించమని శ్రీ ఏకనాథ గురుదేవులను, శ్రీ విఠల్ బాబా గురుదేవులను మరీ మరీ ప్రార్థిస్తున్నాను. మహారాష్ట్ర సాంప్రదాయ భజనలు, సంకీర్తనల కార్యక్రమాలలో చివరిగా మహాత్ములైన వారిని ఇట్లు కీర్తించెదరు. నివృత్తి, జ్ఞానదేవ, సోపాన్, ముక్తాబాయి, నామదేవ, ఏకనాథ, తుకారం, పుండలీక వరద విఠలహరి, జయ జయరామ్ అని ముగించెదరు. మనము కూడా అట్లే స్మరించదముగాక, శాంతి మంత్రములు పఠించదముగాక. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణ పరమాత్మకి జయ హో. శ్రీ మహాన్ సంత్ ఏకనాథ్ మహారాజ్ की जय हो. శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ की जय हो. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర. సర్వము సంపూర్ణం.